అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 27వ తారీఖు 2026 మనం ములుగు జిల్లాలో ఉన్నామండి. సాయంత్రం కాలం 4 అవుతున్నది. శ్రీనాథ్ సీడ్స్ వారి చోళా అండి. ఈ చోళా రకం తేజ కంటే 1000-1500 రూపాయలు తక్కువ పోతుంది. అయినా ఒక్కసారి వైరస్ అంటే ఏందో తెలియదండి దీనికి. ఒక్కసారి ఈ ఏప్రిల్ 27వ తారీఖు రోజు కూడా ఈ శ్రీనాథ్ సీడ్స్ వారి చోళా రకం ఈ కాపు చూడండి ఎలా ఉన్నదో, కలర్లో కానీ కాపులో కానీ కొత్త గొడుగు కొమ్మలకు చూడండి. ఓకే, ఇదంటే ఓకే పండు ఉంది అనుకుంటాం. ఇంత విచిత్రం ఏంటంటే నాకేం అర్థం కాకుంటున్నది. ఈ పచ్చి కాపు చూడండి. ఇక్కడ రైతు కూడా మనకు అందుబాటులో ఉన్నాడు. ఒకసారి ఇట్లా ఒకసారి రైతు కూడా అందుబాటులో ఉన్నాడు. మీరు రైతు లైవ్లో ఉంటాడు. ఒకసారి చూడండి ఇంత పచ్చి కాప అన్న ఎలా అనిపిస్తుంది ఈ వెరైటీ మీకు? వెరైటీ మాత్రం ఓకే ఉన్నది. ఈ చోళా వరకే ఉన్నది. అంటే పెట్టుకోదగ్గ వెరైటీ అయినా 100% రైతుకు ధైర్యంగా నిలబెట్టే సీడు ఇది చోళా. రైతు ధైర్యాన్ని నిలబెట్టే విత్తనం ఏందయ్యా అంటే చోళా. ఎందుకంటే వైరస్ రాదు. ఈ పచ్చి కాపు ఏందన్న ఈ ఎప్పుడు పండాలి అంటే ఏప్రిల్ 27, ఇంకొక 3 రోజులు అయితే మే వస్తుంది. అలాంటి మిరపకట్టలన్నీ పీకేసే టైం. ఆయన రైతులందరూ ఒకసారి గమనించండి. వైరస్ని తట్టుకునే విత్తనం ఏందయ్యా అంటే తేజ కంటే 1000 రూపాయలు తక్కువ పోయింది చోళా అని రైతు మాటలో వినొచ్చు. రైతులందరూ గమనించి ఎంచుకోండి. రేటు తక్కువైనా కానీ మనకి ఇక్కడ ఈల్డింగ్ పెరుగుతుంది. అంటే తేజ కంటే 35 క్వింటాలు అయితే ఎటు పోదు. తేజ కంటే ఎంత ఒక 1000-1500 తక్కువ పోతుందా ఎక్కువ పోతుందా? 18,500 పడ్డాయి. 18,500 పడ్డది. ఎప్పుడు ఎన్ని రోజులు అయింది మార్కెట్ పోయి? వారం రోజుల్లో 18,500 మార్కెట్లో పోతుంది. అంటే 20,000 కంటే ఎక్కువ లేదండి జెండా పాట. అయినా చూడండి కాపు ఇంకా పచ్చి కాపు ఉంది. ఇప్పుడు పండు చూపెట్టాను. చెట్టు మొదట్లోది పండు పండే ఉన్నది. పండు పండే ఉంది. పచ్చి కాపు కనపడుతుందండి. మన నవంబర్-డిసెంబర్లో పచ్చి కాపు ఉన్నట్టున్నది. మూడో కోత ఇది. 2 కోతలు అయిపోయినాయి. మూడో కోత మరి కానీ 3వ కోతలు అయిపోదుగా. అంటే ఇక్కడ పండుగ 3వ కోత అయిపోయింది. ప్లస్ మళ్ళీ పచ్చికాయ అంటే 4 కోతలు లేవుతుంది. నాకు తెలిసి మే ఎలుతలు అయింది ఇది. ఇప్పుడు ఏడపోతుంది ఈ పచ్చికాయ చూడండి. చింతకాయ ఉందండి. రైతులందరూ గమనించకండి. థ్యాంక్ యూ అండి అందరికీ. రైట్ అన్న.